సచివాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క కీలక సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పప్పు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలను స్పీడప్ చేయాలన్నారు. టేక్ హోమ్ రేషన్ పంపిణీలో వేగం పెంచాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్ల చిన్నారుల హాజరును పెంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు కేంద్రం 850 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కీలక ప్రకటన చేసింది. దీంతో నిధుల విడుదలను హర్షిస్తూ జిల్లా బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వరంగల్ జిల్లా ప్రత్యేక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అయితే సీఎం రేవంత్ మాత్రం దాన్ని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మోడీ సర్కార్ వచ్చిన తర్వాతే ఉడాన్ స్కీమ్ కింద ఎయిర్పోర్ట్ల పెంపునకు శ్రీకారం చుట్టిందని, అందులో వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంట్లోనే దీక్షను ప్రారంభించారు. అయితే ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చాయి. మహిళలు సైతం వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. దళితులు, గిరిజనులపై దాడులు చేసి అవమానిస్తే ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేయడంపై ఆయన విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో గతేడాది నుంచి దళిత, గిరిజనులపై కుల బహిష్కరణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గ పోరు తలెత్తింది. పోటాపోటీగా గాంధీ భవన్ కు తరలి వచ్చారు నర్సారెడ్డి, మైనపల్లి హనుమంతరావు వర్గాలు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. 2 మండలాలకు తమ నేత ప్రమేయం లేకుండా మండల అధ్యక్షులను నియమించారని నర్సారెడ్డి వర్గం ఆరోపణలు చేసింది. నర్సారెడ్డి వల్లే గజ్వేల్లో కాంగ్రెస్ ఎదగడం లేదని మైనంపల్లి వర్గాలు విమర్శించాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం పోతేపల్లి గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత నెల జూన్ 30న సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారిక ఆన్లైన్ రికార్డులో నమోదు చేశారు. ఆన్లైన్లో 19 లక్షలకు పైగా బిల్ రికార్డ్ అయినట్లు చూపించింది. కానీ ఇప్పటికే రోడ్డు పనులు నడుస్తుండటంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ రోడ్డు దుస్థితిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డు పనుల్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు వలిగొండ రోడ్డులో అక్రమ కట్టడాలని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. చలివాగు ప్రాజెక్టులో 16 నుంచి 18 ఫీట్లకు నీళ్లు తగ్గకుండా ఉంచాల్సిందేనని, ఆ తర్వాత ధర్మాసాగర్ కు నీటిని తరలించాలంటూ హన్మకొండ జిల్లా సాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. సాయంపేట మండలం జోగంపల్లి శివార్లో ఏర్పాటు చేసిన దేవదల పంప్ హౌస్ నుంచి దేవదల నుంచి ధర్మసాగర్ కు నీటిని పంపించడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించి పెద్దవి చేయడం అంతే ముఖ్యమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా భైన్సా రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ వన మహోత్సవంలో స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటడం తనకు సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు.